కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి కావస్తున్న వైసీపీ నేతల వేధింపులు మాత్రం కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొత్తపేటలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు తట్టుకోలేక 5 సంవత్సరాలు అనేక కుటుంబాలు ఊరి వదిలి వెళ్లిపోయారు. నల్లగట్ల పావని, నల్లగట్ల కోటమ్మ, నల్లగట్ల నాగేంద్రలు వైసీపీ నాయకులైన బొడ్డు మాధవరెడ్డి, జార్జు వేధింపులు తట్టుకోలేక గత కొద్ది రోజులుగా బయట తలదాచుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి గ్రామానికి వచ్చిన వారిపై వైసీపీ నేతలు దౌర్జన్యం కొనసాగింది. తమకు జరుగుతున్న అన్యాయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పోలీసులకు ఫోన్ చేసినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మాధవరెడ్డి, జార్జు వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ జిల్లా ఉన్నతాధికారులు కలగచేసుకుని తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. వేదనలకు బాధలకు గురయ్యాము. ఎందుకంటే వాళ్ళు అన్యాయమైన కేసులు పెట్టి విపరీతంగా మా వాళ్ళని, మా బావని, మా కొడుకుని అందరినీ చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు వైసీపీ నాయకులు. వైసీపీ అండదండలతోటే బలరాం రెడ్డి అనే వ్యక్తి, జార్జ్ అనే వ్యక్తి, మాధవరెడ్డి, ఎంపీ సిటీ మాధవరెడ్డి అనే వ్యక్తి, వీళ్ళు ముగ్గురు కలిసి కావాలని మేము టీడీపీ వాళ్ళు అని వీళ్ళ మీద పక్షపాతంగా కక్ష పూర్తిగా అనవసరమైన కేసులలో విరికించి వీళ్ళని ఏ కాడికి ఏదో తీయాలని చెప్పి మా అబ్బాయి చెయ్యర కొట్టించారు. ప్లాన్ ప్రకారం మా బావని 2 సార్లు కేసులు పెట్టారు. మా ఇంట్లో ఆడవాళ్ళని కేసులు పెట్టారు. నేను మా ఆయన దొరకాయ పెట్టలేదు కానీ మా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. మమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు. గత ప్రభుత్వంలో మాకు ఇంత అన్యాయం జరిగినందుకు కనీసం ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరగాలని మేము మీడియాని ఆశ్రయించాము. కాబట్టి ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ వైసీపీ నాయకులని, వాళ్ళ అరాచకాలని వాళ్ళు అడకట్టమని ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఈ అరాచకాలు ఇలానే కొనసాగుతూనే ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా ఇన్ని బాధలతో వేదనలతో బాధపడ్డా కూడా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే మేము పోయిన ఎన్నికల్లో చైర్మన్గా ఎంపికయ్యాము, నేను, నల్లగట్ల పావని. కాబట్టి వీళ్ళు ఎందుకు ఇట్లా పదవిలో ఉండాలని మా మీద కక్షపూర్వకంగానే నల్లగట్ల రుప్పినామనే ఆమె సెప్టెంబర్ 2వ తారీఖున ఊర్లోకి వచ్చింది గ్రామానికి. అక్కడ ఏమీ జరగలేదు. కావాలంటే వాళ్ళ ఇల్లు వీడియో కూడా ఉంది. ఆడ మురికి నీళ్ళు లేవు, ఏమీ లేవు. కావాలనే మురికి నీరు పోసారని చెప్పి మాది కొత్తపేట మాది. ఈ వైసీపీ దింపులకి మేము తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఎప్పుడు నుంచో 4 సంవత్సరాలు కానీ ఇప్పుడు కూడా కేసులు కోరకై తిరుగుతూనే ఉన్నది. ఆ జార్జ్ అనే అతను, బలరాం రెడ్డి, మాధవరెడ్డి, వీళ్ళ నుంచి మాకు ప్రాణహాయి ఉంది. మాకు రక్షణ కావాలా, నా బిడ్డకి, నా భర్తకి, నా కుటుంబానికి ప్రాణహాయి ఉంది. మాకు రక్షణ కావాలా. అసలుకి మమ్మల్ని ఎందుకు కాపాడుకుంటూ వచ్చాడు కానీ ఇప్పుడు వరకు తండ్రి నాయన ఇప్పుడు ఈ వైసీపీలు వేధింపులకు మేము తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము. మాకు రక్షణ కావాలని అడుగుతున్నాము. మేము ఇప్పుడే అడుగుతున్నాము. నమస్కారం. మాది కొండాపురం మండలం వాసులు. మాకు ఇంటి దగ్గర నేను రోడ్డు పైన పనిచేసుకుంటుండగా నల్లగట్ల రుప్పినమ్మ అని నా పైకి గొడవకు వచ్చింది. గొడవకు వచ్చి నా పైన దాడి చేశారు. వాళ్ళ కొడుకు నల్లగట్ల చిన్నమ్మ వాళ్ళు నా పైన దాడి చేసి నన్ను కొట్టారు. నేను భయంతో 100కి కాల్ చేశాను. మన కొండపురం ఎస్ఐ దగ్గరికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాకేం న్యాయం అనిపించలేదు, జరగలేదు. జరగకపోవడం వాళ్ళ మీద మా మీద ఇంకా దాడి చేస్తారు, బెదిరిస్తారు మమ్మల్ని. నేను స్కూల్లో చైర్మన్ అయ్యానని, చైర్మన్ అయిన దగ్గర నుంచి నన్ను ఎక్కువగా దాడి చేస్తానికి నా మీద ఎక్కువగా వాళ్ళు నా మీద పెట్టి బెదిరింపులు కావాల్సి వస్తాను. నన్ను ఎక్కువగా బాధ పెడతారు. మేము ఇక్కడ కూడా ఉంటాము, హైదరాబాద్లో ఉంటాము. హైదరాబాద్ నుంచి ఒక రోజు వచ్చాను. ఒక రోజే ఆమె నా మీద గొడవలు పెట్టుకోవటం స్టార్ట్ చేసి కంప్లైంట్ చేయటము, డిఎస్పీ, ఎస్పీ దగ్గరికి వెళ్ళటము, మా మీద మీడియాకి రిపోర్ట్స్ చేయటం, మా మీద చాలా ఇబ్బందికరంగా మేము ఊర్లో ఉండలేని ఇబ్బంది పని చేస్తున్నారు. గత వైసీపీ పార్టీ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇలాగే జార్జి అనే వ్యక్తి ఆ వృత్తినమ్మని ఎమ్మడి పెట్టుకొని మా మీద కంప్లైంట్ ఇస్తూ తిరిగారు. 5 సంవత్సరాలలో ఒక సంవత్సరానికి ఒక కేసు పెట్టారు మా మీద. సంవత్సరానికి ఒక కేసు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. మా పిల్లల్ని, మా తమ్ముల్ని, మా కొడుకుని, మా మామని, మా ఆయన్ని, మా అమ్మని, మా పెద్దమ్మని, మా ఆడవాళ్ళని మొత్తాన్ని హీనంగా మాట్లాడించారు. తోటి మాట్లాడించి చాలా ఇబ్బంది పెట్టారు. మాకు అప్పుడు పడి మేము ఆ వైసీపీ పడి బాధలు పడ్డాయి. ఎంతో హైదరాబాద్ పాత బస్తీలోని కిషన్ బాగ్